వాళ్ళ అన్న వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాగ్స్. ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ మేమైతే అడవికి వచ్చామన్నమాట. మేము అడవికి ఎందుకు వచ్చామంటే ఈతకాయల కోసం అయితే వచ్చామన్నమాట. కానీ మా బ్యాడ్ లక్, ఎందుకంటే ఈతకాయలు అయితే మాగలేదు. అందుకే అనమాట పచ్చికాయలు అయితే కోసుకున్నాము. ఇంకొన్ని రోజులు అయితే పోతే మా ఈతకాయలు అయితే మాగుతాయంట. అప్పుడైతే మళ్ళా వస్తాము. ఇంకెలాగో అడవికి వచ్చాం కాబట్టి మా బాబాయ్ అయితే మీకు అందరికి ఒక రెసిపీ అయితే చూపిస్తాడంట. చూడండి, ఇదే గాయస్ ఈత చెట్టు. మా బాబాయ్ అయితే ఈత చెట్టు అయితే కొడుతున్నాడు అనమాట. దీని లోపల అయితే ఏముంటుంది? ఈత మోగు అయితే ఉంటుంది అనమాట. ఈత మోగు ముందు ఇదంతా చెలిగేస్తే లోపల అయితే ఉంటుంది. దీనివల్ల ఏం ఉపయోగాలు అనేది ఫస్ట్ అయితే వినండి, తర్వాత ముద్దు అయితే చూపిస్తాను. హాయ్ చెప్పా. బాయ్ అన్ని చెప్పకూడదు, హాయ్ వరకు. హాయ్ ఫ్రెండ్స్ అనాలి. ఏం పేరు ఆ చెట్టు పేరు? దాని లోపల ఏముంటుంది? దాని వల్ల ఉపయోగాలు ఏంటి? ఆ గడ్డ వల్ల ఉపయోగాలు ఏంటి? మా ఆయన కొడుతున్నాడు. మీ ఆయన కొడుతున్నాడా? దాని తినడం వల్ల ఏంటి ఉపయోగాలు? ఏమి కాదా? చెప్పు. అట్ట కాదు, దాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదా? తిన వల్ల ఆరోగ్యం బాగుంటది. ఇంకా ఇంకేం బాగుంటది? ఆరోగ్యం బాగుంటది. అంతేనా? ఇప్పుడు మా అవ్వ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మా తాత ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాము. నేను మా తాత అనమాట. మా తాత కెమెరా ముందుకు ఫస్ట్ టైం వచ్చినాడు కాబట్టి కొంచెం సిగ్గుపడుతున్నాడు. తాత ఓ తాత చెప్ప ఈత మళ్ళీ పట్టుకోందు కానీ ఈతకాయలు చూడ ఏమి మాట్లాడ్డా అనమాట. పెద్దలని పేరుకే కానీ నువ్వు చెప్పుతాదా? ఇప్పుడైతే ఇంకా ఈత ముద్ద అయితే చెలుగుతున్నారు అనమాట మా వాళ్ళు. దాని మా బాబాయి, మా హస్బెండ్, ఇంకా మేము 10 మంది అయితే వచ్చామన్నమాట మొత్తం అడవికి. పక్కన ఇట్రా అడ్డు. ఓకే. ఎంత శుద్ధంగా కొడుతున్నాడు బా చెట్టు. దెబ్బలకు పోవాలి. మా డాడీ మటుకు నాలుగు లేదు. మళ్ళా చెప్పు, ఫస్ట్ నేను చెప్పు. మా డాడీ కానీ నాట్లో మటుకు నాలుగు లేదు. ఏదో నాట్లో నాలుగు లేదు, అందుకని ఈత కలిపిరికి చెవులో పెట్టుకున్నాడు. కరెక్ట్ గా చెప్పేసింది మా పెదమ్మ. అసలు ఈ ముద్దు కొట్టేది ఫస్ట్ మా బాబాయ్ గట్టు. మా బాబాయ్ని అడగాలి. బాబాయ్ తెలీదా? తినడమే తెలుసు అంట, ఈ చెట్టు గురించి తెలియదు అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ చెట్టు లోపల అయితే ఒక ముద్దు ఉంటుంది. ఆ ముద్దు తినడానికి అయితే టేస్టీగా ఉంటుంది నార్మల్గా. ఇంకా దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మన హెల్త్ అయితే చాలా బెటర్గా ఉంటుందంట. నేను పెద్దవాళ్ళు చెప్తే విన్నాను, కానీ వాళ్ళు కెమెరా ముందు అయితే మాట్లాడటం లేదు అంతే. ఇంక ఈ ముద్ద అంతా చెలిగిన తర్వాత లోపలైతే ఒక తెల్లది ముద్ద అయితే ఉంటుంది. అది కూడా చూపిస్తా చూడండి, టేస్ట్ కూడా చేస్తాను. ఈతగడ్డ కోసం ముగ్గురు పోరాటం. ఈ ముసలాం ఎంత ఈతగడ్డ తెచ్చా పిల్లలు పెట్టుకొని అనుకుంటారా? చెయ్యి జాగ్రత్త. టెంకాయ పీసే మొత్తం అంత పీసే. టెంకాయ పీస్ వచ్చినట్టు వస్తుంది మొత్తం.
చెయ్యి దీపను చూడండి. అలా రొయ్యల పీసు చేస్తే బాను యూట్యూబ్ లో మా తాత ఏదో సాహసాలు చేస్తున్నాడంట చూడండి. ఇది కొట్టరా నువ్వు మాట్లాడగా తెచ్చా మళ్ళీ మనిషి శుద్ధంగానే తెచ్చురా నిన్న మూగాడు నిజంగానే మాటలు రా మా తాతకి. కొట్టద్దు తగులుతా కత్తి. ఎందుకు నోట్తో బిగుతాడు పీస్ అంతా పంద్యా. అందరూ కత్తులతో చేతులతో లాగితే ఈయన మాత్రం వెరైటీ నోటితో లాగుతున్నాడు పీస్ అంతా. అంతే అట్టే ఉండు. ఈతగడ్డ తింటున్నాడు అప్పుడే. పీస్ తింటాడు, ఈతగడ్డ కూడా కాదు పీస్ పీస్ తింటున్నాడు. నోటి నోరు పొల్లి అంత పవర్ లేకుండా ఇంత లాగుతానే కూడా అట్లా చూడా చూడా. నువ్వు ఏం వాడుతున్నావు పొల్లుదామే దానికి. స్ట్రాంగ్ అంటే పొల్లు కదా. బా నవ్వుతున్నావు. అంతా పొలితారు లాగేసింది ఆ పీసద్దా. ఎంతసేపు మీరు కొట్టేదాన్ని కదా మా తాత లాగేసిందా. పో మాది చెప్పేసింది టైట్లో. ఏం చెప్పింది అడుగు అవునే మీ ఫ్రెండ్ని. మేము 10 మంది పోయినాం కాబట్టి అందుకే ఇంత రచ్చ. ఓకే ఫైనల్ అయితే మాకు ఈతగడ్డ సాధించేసాం గైస్. ఇదే అనమాట పైన కనపడే వైట్ కనపడుతుంది కదా అది ఈతగడ్డ అంట. ఇంకా దాన్ని మేము తీసి టేస్ట్ చేస్తాం. ఇంకా లోపలికి ఉంటదేమో. ఇంకంతేను గడ్డ ఎట్టా దో గడ్డ ఫస్ట్ మా తాతయ్య టేస్ట్ చేస్తారు. దో తిని ఎలా ఉంది చెప్పు. మొత్తం గడ్డే. చిన్న చెట్టు కాబట్టి చిన్న గడ్డ ఉంటుందంట. పెద్ద చెట్టు ఉంటే పెద్ద గడ్డ ఉంటుందంట గాయస్. అంతే లాస్ట్ తిన్నా తిన్నావు ఇంత తినలేదా. తిన్నాడా ఇంత దీంట్లో కూడా కొంత పైకి ఉందంట. అది కూడా తీస్తున్నారు మా వాళ్ళు. మా బాబాయి చూసుకోలేదు లేవా. మేమంతా ఈతకాయల కోసం వస్తే మాకు ఈత గడ్డ దొరికింది. ఫైనల్ అయితే అడవికి వచ్చిన దానికి ఏదో ఒక ఫలితం. ఇప్పుడు మా పెదమ్మ తింటాదంట చూడండి. తిన్నా పెదమ్మ ఆయన దగ్గర రాజు తాత దగ్గర నేను తినలే ఇప్పుడే. మన బాగానే మన కొబ్బరి మద్దనే ఉంటది గడ్డ. ఓకే
మా పెదమ్మ అయితే సర్టిఫికేట్ ఇచ్చేసింది అనమాట. బాగా చెప్తుంది మా పెద్ద. నిజంగానే మీరు పెద్దలు కాబట్టి మీకు తెలిసింది చెప్తా ఉండాలన్నమాట. మాకు తెలియదు కదా, మేము అదే చూడు దీని లోపల చూడు ఎట్ట వస్తుందో. మాకు తెలియదు కాబట్టి మేము తెలుసుకుంటాం. అక్కడ పెడతారు. టెంకాయ చెట్టు కూడా అంతే రోజు బండలు రేవాలి పేరు చెప్పండి. మళ్ళా కొరవ ఇంకా బండలు రేపు పోవాలి. పరిపత్తి వెళ్ళి వానలు లేనప్పుడు ఈత గట్ల గుట్టు పట్టండి. కూర చేస్తా తినేసి పెట్టుకోక ఎళ్ళకొద్దాం. కూర చేస్తావు అది అవును బే తిని చాంగడి వేసి పనాల మీద వేసుకొని తినేసి మేత గట్టు ఎన్ని తినరా. నేనేం తెలుసు కింద ఉంటుంది అనుకునేది ముద్దు, ఇది పైన. ఈ ఒక్క చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి గైస్. ఫస్ట్ ఆకుతో అయితే ఇదనమాట ఈతాకు. ఈ ఈతాకు అయితే నేను ముందు వీడియో ఒక షార్ట్ వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఈతాకు అయితే కొంచెం ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్త పట్టుకోవాలి. ఈతాకు వచ్చి మనకు పొరకట్లకైతే తయారవుతాయి అనమాట. మనం పాలిస్ బండ్ల మీద తోస్తూ ఉంటాం కదా కసువు, ఆ పొరకట్ తయారయ్యేది ఈతాకుతోనే అనమాట. చూడండి ముళ్ళు చూడండి అంత ఎక్కువగా ఉన్నాయి. చూడండి ముళ్ళు. బూజి కట్లు కూడా తయారవుతాయి గాయస్ ఈ ఆకుతోనే. రెండు అయితే తయారవుతాయి అనమాట. పొరకట్లు బూజి కట్లు రెండు తయారవుతాయి. మళ్ళీ కాయలు, ఈ చెట్టు కాయలే ఈతకాయలు అనమాట. ఈ కాయలు అనమాట ఈతకాయలు. ఈతకాయల తర్వాత ఈ చెట్టుకి మళ్ళీ ఈత కళ్ళు తీస్తారనమాట. ఈత కళ్ళు తర్వాత ఇంక ఈత గడ్డ అంట. ఈత గడ్డ అయితే నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను 3 ఉపయోగాలు ఉన్నాయి అని అనుకున్నా, 4వ ఉపయోగం అనమాట. ఒక్క చెట్టు వల్ల ఎన్ని లాభాలు చూడండి. అందుకే అనమాట చెట్లు పెంచాలి అని చెప్పేది. కాయలు మాగుతాయి, మన కాయలు మాగుతాయనే కదా వచ్చిందా, కాయలు మాగలా. మేమైతే ఈ కాయల కోసమే అనమాట వచ్చింది అడవికి, కానీ కాయలు అయితే మాగలేదు, పచ్చికాయలు ఉన్నాయన్నమాట. ఇంకా టైం ఉందన్నమాట వీటికి. ఇంకెలాగో అడవికి వచ్చాం కాబట్టి మేమైతే ఈతగడ్డ అయితే కొట్టుకున్నాము. ఇంకా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో వీడియో కింద అయితే చెప్తాను, వినండి. నేను వీడియో తీస్తా ఉన్నా కాబట్టి మా వాళ్ళు అయితే ఆ గడ్డ తినేశారు. లాస్ట్కి నాకు ఇవి అయితే దక్కాయి అనమాట. ఇవి కూడా తినొచ్చంట, ఈ సగం దాకా అయితే తినొచ్చంట. కొబ్బరిలాగే ఉంది కదా, కొంచెం తీగా ఉంది, కొబ్బరిలాగే ఉంది. కొబ్బరిలాగా ఉన్నది, కొబ్బరి తీగా ఉంది. అంతా ఫ్లేవర్ కూడా లైట్గా ఏదోలా ఉంది కదా, టేస్ట్ కూడా లైట్గా ఏదో ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంది, లేతగా ఉందన్నమాట. ఇదైతే వాళ్ళు తింది ఎలా ఉండిందో తెలీదు, కానీ ఇవి వచ్చి కొమ్మలు అనమాట, లేత కొమ్మలు ఉన్నాయి. టేస్ట్ అయితే కొంచెం తీగా ఉందన్నమాట, లైట్గా. ఒగురు అయితే ఏం లేవు, తీగా ఉన్నది. తింటున్నా మా బాబాయ్ చూడండి, ముందు తినిమే నువ్వు అని అంటున్నాడు. వాళ్ళ వీడియో తీసుకుందాము, ముందు తినిమే నువ్వు అంటున్నాడు మా బాబాయ్. నువ్వు ఈ పక్కకు వస్తే కదా. ఓకే, ఇప్పుడు నేను ముందుగా చెప్పాను కదా 2 దోస్తులని, వాళ్ళ దోస్తులు కూడా చూపిస్తా చూడండి. వాళ్ళకేంటి, వాళ్ళు కూడా దీని టేస్ట్ చెప్తారు. వీళ్ళే అనమాట, వీళ్ళే ఈ దోస్తులు ఇద్దరు. హాయ్ చెప్పాలి, బాయ్ కదా. హాయ్ హాయ్ హాయ్. అవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పండి. తినండి తినండి. ఇదే ఊగురు కాదు, ఇది ఒకటి మనుషులు పెట్టి చెయ్యా. ఎట్లా టేస్ట్? మేము ఇద్దరము ఎడాను ఉండేది, మా ఇద్దరు చందన. మా పెద్ద మీద చెప్తాను తినండి, చెప్తానమ్మా. మేము ఇద్దరం ఫ్రెండ్షిప్, ఎక్కడ పోవాలని ఇద్దరం పోతాము. నన్ను చూడలేంది
మా ఫ్రెండ్ ఉండలేదు, మా ఫ్రెండ్ లేదే నేను ఉండలేను. డైలాగ్ చంపేస్తుంది. డైలాగ్ జిగిరి దోస్తులు చిన్నప్పటి నుంచి అనమాట వల్ల. ఓకే గైస్, ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము విలేజ్ ఆర్తి లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాళ్ళు చెప్తా ఏం చెప్తారు అదే పదమ్మా, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పి ఎడ్ చెప్తావా? తెలీదంట వాళ్ళకి, రాదనమాట, నోరు తిరగదు. ఓకే ఓకే గైస్, బాయ్ 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 చెప్పదమ్మా, బాయ్ చెప్పండి. మనం చూసాము ఊరు బాయ్ బాయ్. ఆడెవరు చూడదు, అది పచ్చడి